హలో కుడీస్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను బట్టలు అయితే సదరడం పెట్టానండి. మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసినట్లయితే నేను బట్టలు మడత పెట్టాను. అదే టైంలో మా పాప లేసింది కదా, సో నేను అక్కడితో అయితే నేను మడత పెట్టడం ఆపేసాను అనమాట. సో నా వాయిస్లో కొంచెం డల్నెస్ అనిపిస్తుంది కదా. ఫుల్ వర్క్ అండి, ఇల్లంతా క్లీన్ చేసే ప్రాసెస్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే మొన్నటి వరకు ఏంటంటే ఓకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనం వెళ్ళిపోతాము, కొన్ని రోజులే కదా అన్నట్టు ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ ఎప్పుడైతే ఇంకా ట్రాన్స్ఫర్ లేదు, ఇదే ఇంట్లో ఉండాలి అని తెలిసిందో ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. డీప్ క్లీన్ ఒకసారి చేసేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో దానివల్ల ఏంటంటే డే బై ఎవ్రీ డే ఏదో ఒక వర్క్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట, ఖాళీగా ఉండకుండా. దట్టు ఎందుకు అంటే ఇప్పుడు ఈ సీజన్లో అంటే ఈ సమ్మర్లోనే నేను ఏదైనా పనులు చేసుకున్నాను అంటే ఇంకా జూన్లో నేను ఫ్రీ అయిపోతాను అనమాట. పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఆడబోడి వేరేగా ఉంటుంది. వాళ్ళని చిన్న పిల్లలు కదండి, వాళ్ళని లేపాలి, రెడీ చేయాలి, ప్రతిదీ మనమే చేయాలి. కాబట్టి ఆ టైంలో అనేది అస్సలు కుదరదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. డీప్ క్లీనింగ్ అనమాట, హౌస్ అంతా. సున్నం అది ఇది వేపిద్దాము అని అనుకున్నాం, కానీ ఓనర్ వాళ్ళు లేదులే వద్దు అన్నట్టు మాట్లాడారన్నమాట. ఎందుకంటే ఈ ఒకేలా సున్నం వేపియాలంటే ఇల్లంతా గాబర్ అయిపోతుంది. సో ఉన్నదే క్లీన్గా ఉంది కదా, ఎక్కడైతే డర్టీగా ఉందో అటు సైడ్ అయితే కొంచెం సున్నం కానీ లేకపోతే వాల్ పేపర్ ఏదైనా చేయడం కానీ అతికియడం కానీ అలా చేద్దాము అని నేను మా హస్బెండ్ అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడైతే ఇంకా వర్క్ ఇలా అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. లైన్ బై లైన్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ఒక టూ వీక్స్ అనుకుంటా సేమ్ ఈ డీప్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ వీడియోస్ అయితేనే వస్తాయి. ఇంకా లాగ్స్ అంటే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఒక మంచి లాగ్ అయితే తీసి పెడతానండి. సో అప్పటి వరకు ఈ వీడియోస్ కూడా మీరు చూడండి. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడైతే నేను బట్టలన్నీ మడత పెట్టేశాను కదండి. ఇక్కడ మా పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు పడుకున్నారనమాట. ఎందుకంటే కూలర్ వేసుకున్నాము కదా, అందుకని అందరం ఒకటే దగ్గర పడుకున్నాము. సో ఇప్పుడైతే నేను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాను కదా, చక్కగా నిద్ర లేదండి. ఆఫ్టర్నూన్ నిద్రపోయేది లేదు. నైట్ నిద్రపోయే టైంకి పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకునేసరికి నైట్ లేట్గా పడుకుంటున్నారనమాట. వాళ్ళు పడుకునే టైంకి మళ్ళీ నాకు నిద్ర పట్టే టైంకి 12 అలా అయిపోతుంది. మళ్ళీ 7, 8కి లేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్. సో ఇదే రొటీన్ అయిపోతుంది అనమాట. నిద్ర లేదు అండ్ పని ఎక్కువైపోయింది, చాలా అలసట అనిపించేస్తుంది, నీరసం అనిపిస్తుంది. అయినా సరే మనం ఒక ప్రొఫెషనల్కి దిగాము అంటే ఏది డిలే చేయొద్దు అన్నట్టుగా ఇంకా దాని మీద స్టిక్ అయిపోయి ఉన్నానన్నమాట. అందుకనే ఇంకా ఖాళీ చూసుకుని అయితే వీడియోస్ ఎడిటింగ్ అయినా వాయిస్ ఓవర్ అయినా ఇవ్వడం జరుగుతుందనమాట. సో దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్న ఈ వీడియోస్కి మీరు ఒక కామెంట్ అండ్ ఒక లైక్ ఇస్తారని ఆశపడుతున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ బట్టలు మడత పెట్టడము ఎంతసేపు పట్టిందో, కానీ బట్టలు సదిరేయడంలో మాత్రం ఈజీగా అనిపించేసిందండి. అంత టైం అయితే అస్సలు పట్టలేదు. ఇక్కడ పాప బట్టలు అయితే పెడుతూ ఉన్నాను, డైలీగా వేసుకునే బట్టలు అండ్ ఇన్నర్స్ వేరే చోట పెడుతున్నాను. సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ అంటే పిల్లలకి కానీ నాకు కానీ రిపీటెడ్ వేసుకుని ఇంట్లో వేసుకుంటాం కదా, మరి ఎక్కువ ఎవ్రీడే న్యూ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఎవ్రీడే ఇంకొంచెం మంచివి అలా వేసుకోలేము కదా ఇంట్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడు వేసుకుంటాం కాబట్టి అవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా అవి పాసిపోయినాయి, ఇంకా పనికి రాదు అన్నప్పుడు మళ్ళీ కొంచెం బెటర్ యూస్ చేసినవి మళ్ళీ అప్పుడు డైలీ వేర్గా నేను యూస్ చేస్తాను అనమాట. అట్లా మా ఇంట్లో డైలీ వేర్గా అయితే చాలా తక్కువగానే ఉంటాయి. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలప్పుడు కానీ కొంచెం బెటర్ డ్రెస్సెస్ అయితే మురికి లేకుండా కొంచెం మంచిగా క్లీన్గా ఉన్న డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అది అనమాట నా ప్రాసెస్. అందుకనే డైలీ వేర్ చాలా తక్కువగా ఉన్నాయి. పిల్లలకైనా నాకైనా ఈజీగా తొందరగా నేను సర్దేసుకున్నాను అనమాట. కానీ చాలా బాగుందండి. సెల్ఫ్ అంతా ఇంకా గలీజ్ లేకుండా నీట్గా క్లీన్గా అనిపించింది నాకైతే. అండ్ మా హస్బెండ్వి కూడా వచ్చాయండి. నేను చూపించానో లేదో గుర్తులేదు, వీడియో తీసానో లేదో, బట్ మా హస్బెండ్వి కూడా వచ్చాయి. ఇంకా మా హస్బెండ్వి
సదిరేది మాత్రం ఇంకా ప్రాసెస్ పెట్టుకోలేదు. ఎందుకు అంటే మీకు నెక్స్ట్ సాటర్డే ఈ సాటర్డేలో నేను మీకు ఇంకో లాగ్ వస్తుంది. అదేంటంటే ఇంట్లో సరుకులు ఏమీ లేవండి, అన్నీ అయిపోయినాయి. సో అన్నీ అయిపోతే ఎట్లా, కొంచెం ఫీడింగ్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా డీమార్ట్కి వెళ్ళి సరుకులన్నీ తెచ్చాము. కానీ అవి సదరాలి అంటే అస్సలు మనసు రావట్లేదండి. కిచెన్ బాగోలేదు, డబ్బాలు కూడా క్లీన్గా లేవు. అసలు ఎలా ఏంటి అని ఒకటే కన్ఫ్యూషన్లో ఉండే. లేదు, ఫస్ట్ క్లాతింగ్ది ఆపేద్దాము. ఇప్పుడు ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఆ సరుకులన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ క్లాతింగ్ దగ్గరికి వద్దాము. అండ్ రిమైనింగ్ మా హస్బెండ్ క్లాతింగ్ పెట్టాలి కదా, సో ఆ తర్వాత వద్దాము అని చెప్పేసి ముందైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే ప్రాసెస్లో ఉన్నానండి. ఇంకా కిచెన్ అయితే డీప్గా క్లీన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏమంటారు, డబ్బాలు అవన్నీ అయితే కడుక్కోవాలి ఇంకా. అండ్ అవి మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో సరుకులు పోయాలి, తర్వాత వాల్ పేపర్స్ అతికించాలి. ఇంత పెద్ద పని ఉందండి నాకు ఇంకా. సో ఈ పనులన్నింటిలో కొంచెం బిజీ అయిపోయాను. కొన్ని పక్కన పెట్టేస్తే ఈ పనులు అవుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ ప్రాసెస్లో అయితే ఉండిపోయాను. తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ క్లాతింగ్ మడత పెట్టడము, మా హస్బెండ్వి సపరేట్గా పెట్టడము, ఆ వర్క్ అయితే తర్వాత చేస్తాను అనమాట. సో ఇంట్లో ఆడాలి అంటాం కానివ్వండి, ఎంత పని ఉంటుందండి. నీట్గా లేకపోయినా మనకే నచ్చదు. ఇంకా గలీజుగా ఉన్నా అరే ఇల్లు గలీజుగా ఉందని మనకి అలా అనిపిస్తుంది. కానీ నీట్గా ఉంటే మాత్రం హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో ఈరోజు కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఎంత మురికి వచ్చిందండి బాబు, చాలా మురికి వచ్చింది బాబు. ఇన్ని రోజులు ఎలా కుకింగ్ చేశాను నేను అసలు అనిపించింది. బట్ ఈరోజు క్లీన్ అయిపోయింది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త ఏమంటే వెరైటీ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ చేసి చూపిస్తాను. నాకు చాలా ఇష్టం అండి కుకింగ్ చేయాలి అంటే. అండ్ నా కుకింగ్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, నా వంటలకి, నా పప్పుచారుకి. సో చాలా ఫ్యాన్స్ ఉన్నారనమాట. అలా నాకు చేయడం చాలా ఇష్టము. ఏది బయట తొందరగా ఎక్కువగా బయట తినడానికి ఇష్టపడమన్నమాట. ఇంట్లో చేసుకోవడానికే చాలా ఇష్టపడతాను. చాలా ప్రిఫర్ ఇంట్లో చేసుకోవడానికే ఇస్తాను అనమాట, మెయిన్ ప్రిఫర్ అయితే. సో పిల్లలు కూడా తొందరగా చేసి పెట్టడానికి రెడీగా ఉండాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే కిచెన్ మేకోవర్ అయితే చేస్తూ ఉన్నానండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇప్పుడైతే నా బట్టలు అయితే నేను చదువుకుంటున్నాను. సో నైట్ వేర్ అంతా ఒక దగ్గర పెట్టాను. టాప్స్, అప్పుడప్పుడు వేసుకెళ్ళే టాప్స్ అవన్నీ, అంటే ఎవరైనా వచ్చినప్పుడు డ్రెస్ వేసుకుంటాం కదా ఇంట్లో, సో అలా డ్రెస్సెస్ అయితే ఒక దగ్గర పెట్టాను. అండ్ నైట్ వేర్స్ అవన్నీ మాత్రం ఇంకో దగ్గర పెట్టాను అనమాట. నాకే కొంచెము సరిపోలేదు అనిపించింది నా కబోర్డ్ వరకే. బట్ ఎలాగొట్టే అడ్జస్ట్ చేసి అయితే మొత్తం ఫుల్ చేసేసానండి. కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇక్కడైతే మధ్యాహ్నం పూట చేస్తున్నాను కదా, వేడిగా అనిపించేసింది. అందుకనే నేను ఇంకా జడ పైకి పెట్టేసుకున్నానండి. కింద ఉంటే ఆ చెమట వచ్చేస్తుంది, గాలి చాలట్లేదు. కూలర్ ఏమో వాళ్ళ ముగ్గురే పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి ఇంకా నేను జడ పైకి పెట్టేశాను, ఏమనుకోకండి. సో నేను కొంచెం ఫిట్ అవ్వడానికి అండ్ ఇప్పటి నుంచి వెయిట్ గెయిన్కి ఏమేమి తింటాను ఏంటి అనేది ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా వస్తుంది మీ దాకా. అండ్ మీ దాకా రావాలి, నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. సో నేనైతే ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ మంచి వ్లాగ్స్ వస్తాయని నేనైతే మాటిస్తున్నాను. అండ్ మీకు కూడా ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఏ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంతవరకు నా వ్లాగ్స్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే నన్ను ఆదరించి అండ్ నా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. సో ఇంతవరకు అయితే ఈ వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డీమార్ట్ వ్లాగ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వ్లాగ్ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్.